వెల్కమ్ టు IBTV హెడ్లైన్స్ చూద్దాం. చర్చనీయాంశంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు. టాలెంట్ లేకపోతే ఇండస్ట్రీలో నిలవలేరన్న పవన్. చిరు తమ్ముడైనా తన కొడుకైనా టాలెంట్ అవసరమని వెల్లడి. లిక్కర్ స్కామ్ పై రోజా ఘాటు స్పందన. చంద్రబాబు మిథున్ పై అనుమానాలపై ప్రశ్నల వర్షం. కేసులు పెట్టండి, భయపడే పరిస్థితి లేదన్న రోజా. వంచనగిరిలో మైసమ్మ బోనాలు ఘనంగా నిర్వహణ. మంత్రి భర్త మురళి నివేదించిన విధానం దుమారం. మద్యం కల్లు నివేదనపై సమాజంలో తీవ్ర విమర్శలు. పాత బస్తీపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. పాత బస్తీ ఎవరి జాగీరు కాదని సంజయ్ స్పష్టం. అధికారులు వెళ్తే దాడులు చేస్తారని ఆవేదన. పవన్ కళ్యాణ్ తాజాగా సినీ ప్రపంచంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలెంట్ లేకపోతే ఇక్కడ నిలబడ్డం అసాధ్యమని స్పష్టం చేశారు. చిరంజీవి తమ్ముడైనా లేదా తన కొడుకైనా సరే టాలెంట్ ఉంటే మాత్రమే సినీ ఇండస్ట్రీలో నిలబడతారని చెప్పారు. రాజకీయాల్లో కులాలు మతాలు ప్రాధాన్యత వహిస్తున్న సినీ ఇండస్ట్రీలో మాత్రం అలాంటివి ఉండవని పేర్కొన్నారు. పవన్ మాట్లాడిన ఈ వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ స్టార్ కాస్టింగ్ ఒకటి అంటే చిత్ర పరిశ్రమ మీద ఎందుకు ఇంత గౌరవం అంటే మనందరం కులాల మీద మతాల మీద ప్రాంతాల మీద భాషల మీద కొట్టుకుంటూ ఉంటాం. బట్ ఎనీ ఫిల్మ్ ఇండస్ట్రీ టేక్ ఇన్ దిస్ వరల్డ్, ఎస్పెషల్లీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, దీనికి దెర్ ఇస్ నో కాస్ట్ డిస్క్రిమినేషన్, దెర్ ఇస్ నో రీజియన్ డిస్క్రిమినేషన్, దెర్ ఇస్ నో రిలీజియన్ డిస్క్రిమినేషన్, నథింగ్. ఇట్స్ ప్యూర్లీ యువర్ క్రియేటివ్ పొటెన్షియాలిటీ, ప్యూర్లీ యువర్ క్రియేటివ్ ఎబిలిటీ. నువ్వు చిరంజీవి గారి తమ్ముడు కావచ్చు, చిరంజీవి గారి కొడుకు కావచ్చు, లేదంటే ఇంకొకళ్ళు అబ్బాయి కావచ్చు, మేనల్లుడు కావచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. నీకు టాలెంట్ లేకపోతే నువ్వు నిలబడలేవు, నీకు సత్తా లేకపోతే నువ్వు ఇక్కడ ఉండలేవు. అది నా కొడుకైనా సరే. ఇట్ ఆల్ డిపెండ్స్ నీకు ఎంత టెనాసిటీ ఉంది, ఎంత పర్సీవరెన్స్ ఉంది, ఎంత నిలబెట్టుకోగలవు, ఎంత నిలదొక్కుకోగలవు, ప్రతికూలతలు ఎంత బలంగా నిలబడగలవు. ఒక నిర్మాత సినిమా తీయడం అంటే ఒక యజ్ఞం చేయడం లాంటిది. తిట్లు తినాలి, ఇబ్బందులు. ఈ స్టార్ కాస్టింగ్ ఒకటి అంటే చిత్ర పరిశ్రమ మీద ఎందుకు ఇంత గౌరవం అంటే మనందరం కులాల మీద మతాల మీద ప్రాంతాల మీద భాషల మీద కొట్టుకుంటూ ఉంటాం. లిక్కర్ స్కామ్ పై కీలక వ్యాఖ్యలు వెలువడ్డాయి. చంద్రబాబు మిథున్ రెడ్డికి ఏమైనా సంబంధం ఉందని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి రోజా ఘాటుగా స్పందించారు. మీరు ఎన్ని కేసులైనా పెట్టుకోండి, ఇక్కడ ఎవడూ భయపడే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. లిక్కర్ స్కామ్ లో చంద్రబాబు రోజా మధ్య మాటల యుద్ధం సాగుతుంది. రోజా ధైర్యంగా స్పందిస్తూ మద్యం విచారణపై తాము భయపడేదే లేదని అన్నారు. ఈరోజు ఎవరైతే బలంగా వాళ్ళు చేసిన తప్పుల్ని ప్రశ్నిస్తున్నారో వాళ్ళని టార్గెట్ చేసి ఈరోజు 1 by 1 ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టి తప్పుడు సాక్ష్యాలతో అరెస్ట్ చేస్తున్నారో చూస్తున్నారు. ముఖ్యంగా మిథున్ రెడ్డి గారికి ఈరోజు లిక్కర్కి ఏం సంబంధమో నాకు చెప్పాలి. ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే ఉంటారో ఆ శాఖకి ఆయన అడగరు, ఆ శాఖలో ఉన్న ఎండీని అడగరు. ఆ డిస్టిలరీస్ ఎక్కడి నుంచి మందు వస్తుందో వాళ్ళని అరెస్ట్ చేయరు, ఆ ఫ్యాక్టరీలని మూతేయరు, ఆ ఫ్యాక్టరీల మీద ఎంక్వైరీ చేయరు, వాళ్ళని అరెస్ట్ చేయడానికి మనసు రాదు. కానీ సంబంధమే లేని ఎంతోమంది అఫీషియల్స్ని అలాగే ముఖ్యంగా మిథునన్నని అరెస్ట్ చేయడం అనేది ఇది అక్రమ అరెస్ట్ కాదని నేను అడుగుతున్నా. ఇక్కడ ప్రభుత్వం అమ్మితే కమిషన్లు వస్తాయా, ప్రైవేట్ వాళ్ళు అమ్మితే కమిషన్లు వస్తాయా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లిక్కరు గవర్నమెంట్ షాపులు, ప్రతి పైసా గవర్నమెంట్కి వచ్చేది. దీంట్లో ఎవరు లంచాలు ఇచ్చేవాళ్ళు లేరు, తీసుకునేవాళ్ళు లేరు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ఏ విధంగా గవర్నమెంట్ షాపుల్ని ప్రైవేట్ వాళ్ళ చేతికిచ్చి వాళ్ళు విచ్చలవిడిగా పర్మిట్ రూములు పెట్టుకునే దానికి అవకాశం ఇచ్చాడు, విచ్చలవిడిగా బెల్ట్ షాపులు పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చాడు. ఈరోజు 5 స్టార్ హోటల్స్లో కూడా వాళ్ళు పెట్టుకోవడానికి ఫీజులు తగ్గించి దాదాపుగా సంవత్సరంలో 9% డబ్బులు పెంచుకునే అవకాశం ఇచ్చారు. కాబట్టి ఈరోజు వాళ్ళు ఏ విధంగా చంద్రబాబు నాయుడుకి లోకేష్కి మరి ముడుపులు చెల్లిస్తున్నారు. ఆ లిక్కర్ మాఫియాకి, లిక్కర్ సిండికేట్కి ఈరోజు అనుగుణంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈరోజు లిక్కర్ పాలసీ తెచ్చింది. కాబట్టి వాళ్ళు ఈరోజు ఏ విధంగా డబ్బులు దండుకుంటున్నారో ప్రజలు గమనిస్తున్నారు. వీళ్ళు తప్పు చేసి
వీళ్ళ మీద సిట్ ఎంక్వైరీ చేసుకొని వీళ్ళు జైలుకి పోవాలి. అది వదిలేసి తప్పే చేయని జగనన్నకి, జగనన్న చుట్టూ ఉన్న అఫీషియల్స్కి, జగనన్నకి నమ్మకస్తుడిగా ఉన్న మిథున్ రెడ్డిని ఈరోజు భయపెట్టాలో బెదిరించాలో అని కేసులు పెట్టి లోపల పెడితే ఇక్కడ ఎవడు భయపడే పరిస్థితి లేదు. ఎందుకంటే పెద్దిరెడ్డి ఫ్యామిలీ అంటేనే చంద్రబాబు నాయుడికి నచ్చదు. అది అందరికీ తెలిసిన విషయం. గతంలో అధికారంలో వచ్చినప్పుడు సంబంధమే లేకుండా మిథునన్న మీద ఎలా కేసు పెట్టి లోపల పెట్టారో మనం చూసాం. మిథునన్న ఏమన్నా ఓడిపోయాడా? మళ్ళీ గెలవలేదా? మళ్ళీ ఈరోజు కేసు పెట్టి లోపల పెడితే ఎవరు కూడా తప్పు అనుకోరు. ఎందుకంటే జగనన్నకి అండగా నిలబడింది పెద్దిరెడ్డి కుటుంబం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూస్తే మెజార్టీ జిల్లాలు వాళ్ళు నించొని పనిచేస్తున్నారన్న కక్షతో వాళ్ళని దెబ్బ కొడితే పార్టీని దెబ్బ కొట్టినట్టు జగనన్నను దెబ్బ కొట్టని ఒక చీప్ పాలిటిక్స్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు తెలుసుకోవాల్సింది, ఎన్ని దెబ్బలు కొడితే అంత బౌన్సింగ్ లో పైకొచ్చి నిన్ను నీ కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేలతో. రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పెందుర్తిలో ఇంటింటి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి ఇంటింటికి వెళ్లి ప్రజలతో చర్చించి సూపర్ 6 పథకాల అమలుపై వారి అభిప్రాయాలు సేకరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఎలా ఉపయోగపడుతున్నాయో తెలుసుకున్నారు. అలాగే సీనియర్ నాయకులు, ఎక్స్ఎంపీలు, ఎక్స్జెడ్పీలు వివిధ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఇది స్థానిక ఎంపీటీ సభ్యులు మానస గారు, అలాగే బుచ్చి గారు కెమెరాలు బయటకు రండి. కోరుతున్నాం. శక్తిని మీరు ముందుకు తీసుకెళ్లి నడిపించడంలో మా అజయ్ గారు సుపరిపాలనలో తొలి కార్యక్రమం చాలా మటుకు మీరు కంప్లీట్ చేద్దాం సార్, మీ ఆదేశాల మేరకు. కావున ఈ కార్యక్రమాన్ని గణి బాబీ గారికి, అలాగే మన నియోజకవర్గ పరిశీలకులుగా వచ్చినటువంటి కోరటి రాజబాబు గారికి, అలాగే అనకాపల్లి జిల్లా అధ్యక్షులు కొత్తల, మనకి ఎవరైనా ఏదైనా పని చెప్తే ఆ పని చూసా తప్పకుండా చేయడానికి నా స్థాయి శక్తులా నేను ప్రయత్నం చేస్తాను. ఒక 5 సంవత్సరాలు రాక్షస పాలన నుంచి బయటపడ్డాం. వరంగల్ జిల్లా గీసకొండ మండలం స్వగ్రామం వంచనగిరిలో కోటగండి మైసమ్మ బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ భర్త మురళి అమ్మవారికి మద్యం, కల్లు శాఖగా నివేదించడం పెద్ద సంచలనంగా మారింది. ఈ చర్య స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కొండా మురళి పూజా విధానం వివిధ వర్గాల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది. భాజపా నేత బండి సంజయ్ పాత బస్తీ రాజకీయాల్లో హాట్ కామెంట్స్ చేశారు. పాత బస్తీ ఎవరి జాగీరు కాదని, హిందూ సమాజం భాగ్యలక్ష్మి అమ్మవారి పాదాల వద్ద జై శ్రీరామ్ అని గర్జించిందని చెప్పారు. పాత బస్తీలో ట్యాక్స్ ఎవరు కడుతున్నారని ప్రశ్నించారు. కరెంటు బిల్లులు, ఇతర బిల్లుల కోసం అధికారులు వెళ్లినప్పుడు అక్కడ దాడులకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందంటే హిందువుల బతికేందో ఒక్కసారి వచ్చిన అయ్యా పాంచన్ మేము జాతర చేసుకుంటాం, అయ్యా పాంచన్ మేము బోనాలు చేసుకుంటాం, అయ్యా పాంచన్ మేము గణేష్ నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటాం, అయ్యా పాంచన్ హనుమాన్ జయంతి ఉత్సవాలు చేసుకుంటాం, మాకు పైసలు ఇయ్యా అని చెప్పి ప్రభుత్వాలను అడుక్కునే పరిస్థితి రావడం ఎంత సిగ్గుచేటో ఒక్కసారి ప్రతి హిందూ భాగ్యంలో ఉన్న ప్రతి హిందువు ఇలా గుండె మీద చేసుకుని ఆలోచించాడన్న. నా దగ్గరికి వచ్చిన చాలా మంది అన్నా మా దేవాలయానికి పైసలు లేవన్నా, ప్రభుత్వంపై ప్రభుత్వాలు మారుతున్నాయన్నా, పైసలు ఇస్తలేరన్నా, మేమే ఆస్తిపాస్తులు అనుకోని మా గోల్డ్ అమ్ముకొని ఇలా అప్పులై ఇలా ఉత్సవాలను నిర్వహించుకునే పరిస్థితి వచ్చిందన్నా అని చెప్పంటే ఇలా మనం ఎక్కడున్నాం, హిందువుల బతుకు ఏ విధంగా బర్బాద్ అవుతుందో ఒక్కసారి ఆలోచన. ఎవరి అన్నా పైసలు అరే పాత బస్సులో ఎవరు టాక్సీ కడుతున్నాడు, ఎవరు కరెంటు బిల్లు కడుతున్నాడు, ఎవరు ఇంటి పన్ను కడుతున్నాడు, ఎవరు పైసలు ఇస్తే పాత బస్సులో బతుకుతున్నారో ఒక్కసారి హిందూ సమాజం ఆలోచండి. అరే ట్యాక్సులు వసూలు చేస్తారు, దాడులు చేస్తారు, కరెంటు బిల్లు కట్టమంటే దాడులు చేస్తారు, కానీ పాత బస్సులో ప్రతి హిందువు ఫస్ట్ రోజే కరెంటు బిల్లు కడుతున్నాడు, ఫస్ట్ రోజే నల్లా బిల్లు కడుతున్నాడు, ఫస్ట్ రోజే ఇంటి పన్ను కడుతున్నాడు, ఫస్ట్ రోజే ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు ప్రతి హిందువు ఈ పాత బస్సులో చెల్లిస్తే ఇలా కొంతమంది పన్నులు చెల్లించకుండా దాడులు చేసే సంస్కృతి ఈ పాత బస్సులో వచ్చిందంటే ఈ పద్ధతి మారాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ రాజ్యం రావాలో, ఎవరి రాజ్యం రావాలో పాత బస్తీ ప్రజలు, భాగ్యనగర్ ప్రజలు ఆలోచించండి, ఒక మంచి నిర్ణయం తీసుకోండి. నేను రాజకీయాల గురించి మాట్లాడతలేనన్నా, ఈ భాగ్యనగర్ లో పాత బస్సులో పండుగలు నిర్వహిస్తుంటే బాధ అనిపిస్తుందన్నా. ఇంత ఘోరమైన పరిస్థితిలో పండుగలు నిర్వహించుకునే పరిస్థితి వస్తే ఇలా ఏ విధంగా పండుగలు నిర్వహించుకోవడమో ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడితే ఈ పాత బస్తీలో ఉన్న ప్రతి దేవాలయానికి ప్రత్యేక నిధులిచ్చి గల్లీలో పాత బస్తీ గల్లీలో దేవాలయాన్ని నిర్మించే బాధ్యత ఇలా మాదుంటది. పాత బస్తీ నుంచి ఎవరైతే ఇక్కడ టెర్రరిస్టు బాంబులకు భయపడి, ఇక్కడ జిహాదీ ఉగ్రవాదు యొక్క ఆగడాలు అరాచకాలకు భయపడి ఇక్కడ నుంచి వెళ్లి ఇతర ప్రాంతాల్లో ఉంటారో మళ్ళీ నేను అప్పీల్ చేస్తున్నా, ఈ సింహవాహిని అమ్మవారి సాక్షి అనేది చెప్తున్నాను. సిద్దిపేటలో ఉచిత బస్సు ప్రయాణంపై మహిళల స్పందనలను తెలుసుకునే ప్రయత్నం చేయాలని జగ్గారెడ్డి సూచించారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై విమర్శలు చేశారు. హరీష్ రావు సిద్ధమని ప్రశ్నిస్తూ ఉచిత ప్రయాణం వాస్తవానికి మహిళలకు ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలుసుకోవాలని అన్నారు. సిద్దిపేటకు నువ్వు మాజీ మంత్రి కదా, మా ఊళ్ళు ఎవరైనా వస్తారు, సిద్దిపేటకి పోదాం. సిద్దిపేట పోయి మీ సిద్దిపేట నియోజకవర్గంలో ఎంతమంది మహిళలు ఇప్పటి వరకు 18 నెలల ఎన్నిసార్లు బస్సు ప్రయాణం చేసిరో ఎన్నిసార్లు చేసిరో అడుగుతాం. దానివల్ల మహిళలకు లాభం అయిందా లేదా మా నాయకుడు మీరు అడుగుతాం. దానికి మీరు సిద్ధమా? సిద్దిపేట నంబర్ 1. కేసీఆర్ గారు మీ కాన్ఫరెన్స్కి పోదాం. మీరు మీ ప్రోటోకాల్ మాజీ సీఎం 10 సంవత్సరాలు కాబట్టి మీరు, నేను సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒప్పిస్తా, మీ ఇద్దరు కూర్చోండి గజ్వేల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి గారు, మా ట్రాన్స్పోర్ట్ మినిస్టరు పొన్నం ప్రభాకర్ గారు వస్తారు, మీరు మాజీ సీఎంగా ప్రతిపక్ష నాయకులు, మీరు గజ్వేల్ కాన్స్టిట్యుయెన్సీలో మీరు కూర్చొని మహిళల మీటింగ్ పెడదాం. ఖర్చు అంతా సీఎం రేవంత్ రెడ్డి గారు పెట్టుకుంటారు, ముఖ్యమంత్రి గారు పెట్టుకుంటారు. మీ నియోజకవర్గంలో ఎంతమంది అయితే మహిళలను అంతమందిని ఒక దగ్గర పిలుస్తాము. పిలిచి అమ్మా మీరు ఎన్నిసార్లు బస్సు ప్రయాణం 18 నెలలు చేశారు కదా, మీరు సంతోషంగా ఉన్నారా, మీరు హ్యాపీగా ఫీల్ అవుతారా లేదా అడుగుదాం. అక్కడ మహిళలు ఏం చెప్తే దానికి ఓకే. ఒక దగ్గర ఏదో అన్నాడు కేటీఆర్, ఏమని, ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చిర్రు, ఆడవాళ్ళు సీట్లు దొరకక ఇబ్బంది కొట్టుకుంటున్నారు అని అన్నాడు. అసలు అంతకుముందు ఆర్టీసీ బస్ ఎక్కడానికి సిద్ధంగా లేని తెలంగాణ ప్రజలు, అసలు ఆర్టీసీ అంటే పేద ప్రజల ప్రయాణం. ఇప్పుడు నేను మాట 15-20 ఏళ్ళలో బస్సులో తిరుగుతున్నాం. నేను ఎమ్మెల్యే కాకముందు రోజు బస్సులో తిరిగేటాను కదా, మేమంతా బస్సులో తిరిగి వచ్చినాము. మీరు బస్సులలో తిరిగి వచ్చిన వాళ్ళే. దీనికి సిద్ధమా? కేసీఆర్ గారు
నేను సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒప్పిస్తే మీ కాన్స్టిట్యూన్సీలో కూర్చొని మహిళలను అడుగుదాం. సరే అందులో 50 సీట్లు ఉంటాయి, 50 మంది ఆడవాళ్ళు కూర్చుంటారు, 100 మంది ఎక్కుతారు. అది కూడా తప్పు పడితే ఎట్లా? ఆడవాళ్ళు పట్టొద్దు, అపోజిషన్ వాళ్ళు కూడా పట్టొద్దు కదా. దాన్ని ఒక సోషల్ మీడియా, బీఆర్ఎస్ సోషల్ మీడియా, ఆడవాళ్ళు కొట్లాడుతున్నారు, కొట్టుకుంటున్నారు, ఆడవాళ్ళ పంచాయతీ పెట్టిండు. మహిళలు ఆలోచన చేయాలి. టీపీసీసీ ఉపాధ్యక్షులు కోటా నీలిమా గారు మరియు లీగల్ సెల్ చైర్మన్ శ్రీ అశోక్ గౌడ్ గారి ప్రెస్ మీట్ లో కీలక అంశాలు చర్చించబడ్డాయి. ఈ సమావేశంలో అశోక్ గౌడ్ చేసిన కీలక వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయాలు మరియు భవిష్యత్ కార్యాచరణపై స్పష్టత ఇచ్చారు. లీగల్ సెల్ ఇకపై తీసుకునే చర్యలకు సంబంధించి అశోక్ గౌడ్ వివరణ ఇస్తూ వార్త ప్రముఖంగా నిలిచారు. ఈ సమావేశం పార్టీ కార్యకర్తలకు ఆత్మవిశ్వాసం నింపినట్లు నీలిమా తెలిపారు. వెళ్ళడం జరుగుతుంది. సీనియర్ లాయర్స్, ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న లాయర్స్, అన్ని సెక్షన్స్, క్రిమినల్ లా కావండి, సివిల్ కావండి, ఏ విషయమైనా ఎక్స్పర్ట్స్ లా ఉన్న మన లీగల్ సెల్స్ లో ఉన్న లాయర్స్ అందరూ ఈ కాన్ఫరెన్స్ అటెండ్ చేస్తారు. అలాగే అక్కడ ఉన్న సెషన్స్ లో కూడా పార్టిసిపేట్ చేసి తెలంగాణ ఏ రకంగా ముందుకు నడుస్తోంది, ఎన్నో రిఫార్మ్స్ లో, లీగల్ రిఫార్మ్స్ లో, పాలసీ రిఫార్మ్స్ లో, లెజిస్లేటివ్ రిఫార్మ్స్ లో, అలాగే మన రిప్రజెంటేషనల్ డెమోక్రసీ ఎలా ఉండాలి, ఈ విషయాల్లో ముందరకు వెళ్తున్న తెలంగాణ గురించి అక్కడ రీసెర్చ్, వాళ్ళ అనుభవం చెప్పడం జరుగుతుంది. దీనికోసమని వర్కింగ్ గ్రూప్స్ ఇవాళ నిర్ణయం చేయడం జరిగింది. ఒక వర్కింగ్ గ్రూప్ తయారు చేస్తారు. దాంట్లో సబ్ గ్రూప్స్ ఉంటాయి వివిధ విషయాల మీద, ఎస్సీ ఎస్టీ లాస్ మీద, డీలిమిటేషన్ మీద, కాస్ట్ సెన్సస్ బీసీ వర్గీకరణ మీద, ఇలాగే వివిధ విషయాల మీద సబ్ గ్రూప్స్ కూడా తయారు చేయడం జరుగుతుంది. ఈ మొత్తం వర్కింగ్ గ్రూప్స్, సబ్ గ్రూప్స్ అంతా 25th దాకా కంప్లీట్ చేసి మీ ముందర మళ్ళీ ఆ టాపిక్స్ ఏం డిస్కస్ చేయబోతున్నాం పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా కాస్ట్ సెన్సస్ తీసుకొచ్చి సామాజిక న్యాయానికి నాంది తెలిపిన తెలంగాణ గురించి, ఉద్యమాల గడ్డైన తెలంగాణ గురించి. మద్యం కుంభకోణం విషయంలో మద్యం వ్యాపారంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలో పాల్గొన్న ప్రజలు వైఎస్ జగన్ మరియు ఎంపీ మిథున్ రెడ్డిని ప్రధాన సూత్రధారులుగా ఆరోపించారు. మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్ కేసులు బయటపడడంతో ఇంకా ఆందోళనలు ఎక్కువయ్యాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కుంభకోణాలకు తెరలేపారని కందికుంట వెంకట ప్రసాద్ మండిపడ్డారు. ఇంకా ఇబ్బందిగా ఇన్వెస్టిగేషన్ కి అడ్డంకులు సృష్టిస్తారు. ఎందుకంటే మీరు చాలా ప్రభావవంతమైనటువంటి వ్యక్తులు వ్యవస్థలో. ఈ కొత్త సంస్కృతిని తెచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మొదలైంది. ఇది గాలి జనార్దన్ రెడ్డిని ఎంకరేజ్ చేసింది మీరే, క్రోనీ క్యాపిటలిజంని ఎంకరేజ్ చేసింది మీరే. అడ్డగోలుగా ప్రకృతి వనరులు కానీ రాజకీయ వ్యవస్థల్ని కానీ అడ్డం పెట్టుకొని దోచుకొని మళ్ళీ ఆ డబ్బు ద్వారా రాజ్యాధికారాన్ని పొందొచ్చు. డబ్బు ఉంటే మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, అధికారం ఉంటే మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, రాజకీయ పార్టీ ఉంటే మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అనే ధీమాతో జీవనం కొనసాగిస్తా ఉండేది, రాజకీయాలు చేస్తా ఉండేది వైఎస్ కుటుంబమే. అందులో భాగంగానే ఈ రోజు కూడా మీరు నమ్మినటువంటి సిద్ధాంతం ఏంటంటే అధికారం వచ్చిన తర్వాత 151 సీట్లతో దాన్ని అడ్డం పెట్టుకుని ఇటువంటి కుంభకోణం, ఇది కేవలం ఒక మచ్చుక మాత్రమే. ఇది మద్యం కుంభకోణం, ఇంకా చాలా ఉన్నాయి మీరు చేసినటువంటి. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు మీరు నమ్మిండేది పేటెంట్ రైటు ఈ కుంభకోణాలకు ఎవరికి ఉందంటే వైఎస్ కుటుంబానికి, వైఎస్ఆర్ పార్టీకే, వేరెవరికి లేదు. ఆ రోజున మీ తండ్రి గారి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కుంభకోణాలకు తెరలేపింది కూడా మీరే, జగన్మోహన్ రెడ్డి గారు. మీకు కొత్త ఏం కాదు. ఈ రోజున అసలు ప్రధాన సూత్రధారి, అంతిమ లబ్ధిదారుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. మీ కేసులకు మీరు ఎందుకు భయపడతారు జగన్మోహన్ రెడ్డి గారు? మీకేం జైలు కొత్తనా, కేసులు కొత్తనా, కోర్టులు కొత్తనా, బెయిల్ కొత్తనా, మేనేజ్ చేయడం కొత్తనా? ఇవన్నీ ఏం కొత్త కాదు. కానీ మీకు తెలియని సత్యం ఒకటి ఉంది జగన్మోహన్ రెడ్డి. మీరు రెండోసారి మీ తండ్రికి అధికారం వచ్చిన తర్వాత మీరేమనుకున్నారంటే నిరంతరం అధికారం మా సొంతంగా ఉంటుంది, ప్రతిపక్షాలను మట్టుపెట్టగలమనే ఆలోచనతో మీరు ఆలోచన చేసినప్పుడు నేచర్ ఒకటి ఉంటుంది, ప్రకృతి ఒకటి ఉంటుంది. ఆ ప్రకృతి ఖచ్చితంగా దీన్ని బ్యాలెన్స్ చేసేటువంటి ప్రక్రియ
చేయనే చేస్తుంది. అందులో భాగమే మీ తండ్రి గారి హఠాన్ మరణం, హెలికాప్టర్ యాక్సిడెంట్ అనేది మీరు మర్చిపోవద్దని చెప్పేసి చెప్తాను. మీరు అత్యంత బలవంతుడు, నాకు అడ్డం లేదనుకుని అడ్డగోలుతనంతోనే ఆ రోజున కూడా మీరు సూట్ కేసు కంపెనీలు పెట్టి కలకత్తాలో కూడా డబ్బులు రూటింగ్ చేసుకున్నారు. పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. ఈ రోజున మళ్ళీ అందులో భాగంగానే మీరు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అక్రమమని వస్తున్న ఆరోపణలను హోంమంత్రి వంగలపూడి అనిత ఖండించారు. ఆయన అరెస్ట్ పక్కా ఆధారాలతో జరిగిందని, సరైన ఆధారాలు లేకుంటే కోర్టు రిమాండ్ ఎందుకు విధిస్తుందని ప్రశ్నించారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరిలో మీడియా సమావేశంలో అనిత త్వరలో ఆ ప్రాంతంలో డిఫెన్స్ ఫ్యాక్టరీ ఏర్పాటు కానున్నట్లు తెలిపారు. అనే ఒక ఆవిడని హత్య చేస్తే, బ్రూటల్గా హత్య చేస్తే మేము వెళ్ళాము. మేము వెళ్ళి చేసిన తప్పేంటి? మేము అక్కడికి వెళ్ళి కనీసం మమ్మల్ని ఎక్కడికి పోనివ్వలే. మేము వెళ్ళి డిఎస్పీకి రిప్రజెంటేషన్ ఇచ్చి వచ్చినాం. డిఎస్పీకి రిప్రజెంటేషన్ ఇచ్చి వస్తే మా ఇద్దరి మీద అట్రాసిటీ కేసు పెట్టారు. అది అక్రమ కేసు అంటే అర్థమైందా? సో చాలామంది ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ని ఫార్వర్డ్ చేసినందుకు, ఒక వచ్చిన పోస్ట్ని రీట్వీట్ చేసినందుకు, ఫార్వర్డ్ చేసినందుకు ఒక కేసు పెట్టారు. అది అక్రమ కేసు అంటే. అమ్మఒడి ఒకరికి ఇస్తానంటే, ఇద్దరికి ఇస్తానంటేవి ఒకరికి ఇచ్చేవి ఏంటి అని చెప్పి ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినందుకు దాన్ని అర్ధరాత్రులు ఇంట్లోకి దూగి లైట్లు పగలగొట్టి ఏదో డెకాయిట్ని తీసుకెళ్ళడం అదే అక్రమ అరెస్ట్ అంటే. అర్థమైందా? అసలు సంబంధమే లేని ఇష్యూలో ముఖ్యమంత్రి, అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని, ప్రతిపక్ష హోదా కలిగిన వ్యక్తిని 53 రోజులు మీరు అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అదే అక్రమ అరెస్టులు అంటే. ఈరోజు సాధారణంగా జగన్మోహన్ రెడ్డి ఊర్లోకి వస్తున్నాడంటేనే షాపులన్నీ మూయించేసి మా ఇంట్ల దగ్గర హౌస్ అరెస్టులు చేసి మమ్మల్ని కూడా రోడ్డు మీదకి రానివ్వకుండా చేశారు. అవి అక్రమ అరెస్టులు అంటే. ఇవి కాదు అక్రమ అరెస్టులు అంటే. అది అక్రమ అరెస్టో సక్రమ అరెస్టో కోర్టులు చెప్తాయండి. ఒక ఎంపీని అరెస్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. ఎన్నో ఎవిడెన్స్లు ఉండి, పక్కా ఎవిడెన్స్లు ఉంటేనే కానీ ఒక ఎంపీని అరెస్ట్ చేయలేం. ఈరోజు నాలాంటి దాన్నో మీలాంటి దాన్నో తీసుకొచ్చి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలాగోలా చేసేయచ్చు, ఏదైనా కేసు పెట్టవచ్చు. కానీ ఒక ఎంపీ మీద మేము పెడుతున్నాం, అరెస్ట్ చూపించారు అనేట ఎన్నో ఎవిడెన్స్లు ఉండి, పక్కా ఎవిడెన్స్లు ఉంటేనే కానీ ఒక ఎంపీని అరెస్ట్ చేయలేం. ఈరోజు నాలాంటి దాన్నో మీలాంటి దాన్నో తీసుకొచ్చి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలాగోలా చేసేయచ్చు, ఏదైనా కేసు పెట్టవచ్చు. కానీ ఒక ఎంపీ మీద మేము పెడుతున్నాం, అరెస్ట్ చూపించారు అనేటప్పుడు వితౌట్ ఎనీ ఎవిడెన్స్ చేయకూడదు. అలా ఏమి రూల్ ఏం లేదు. వితౌట్ ఎవిడెన్స్ ఉంటేనే మేము చేస్తాం. ఎవిడెన్స్తోనే చేశారు. అది జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రాజు పులివెందుల్లో ఒక నాగమ్మ అనే ఒక ఆవిడని హత్య చేస్తే, బ్రూటల్గా హత్య చేస్తే మేము వెళ్ళాము. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్లో వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై టీడీపీ నాయకుడు మదన్ మోహన్ ఫిర్యాదు చేయగా పోలీసు అధికారులు కేసు నమోదు చేశారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి సోదరుడు కూడా ఫిర్యాదు చేయడంతో లక్కిరెడ్డిపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాంప్రసాద్ టికెట్ రాలేదనే నెపంతో వైసీపీకి లొంగిపోయిన దుర్మార్గుడు అతను. పెదవా, నీ స్థానం ఏదో కనుక్కో, నీ స్థానం కనుక్కోరా ఫస్ట్. నువ్వు నీ పార్టీలో నిన్ను పార్టీలో చేర్చుకునేదానికి కూడా ఇష్టం లేకపోతే నీ బంధువుల ద్వారా రాయబారం నడిపి నువ్వు పార్టీలో చేరిందని నన్ను కామెంట్ చేసినావు. నువ్వు ఆ రోజు పార్టీ మీద మమకారం లేక అమ్ముడుపోయిన వ్యక్తివి నువ్వు నా మీద కామెంట్ చేసే శక్తి నీకుందని అడుగుతున్నా. నేను అట్లా భయపడే వ్యక్తిని కాదు. పార్టీలో ఉన్న వాళ్ళకు చెప్తున్నా, పార్టీ నుంచి బయటపోయిన వాళ్ళకు చెప్తున్నా. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రాథమిక నివేదిక వచ్చినప్పటికీ తుది నివేదిక వచ్చాక మరిన్ని వివరాలు తెలుస్తాయని రామ్మోహన్ నాయుడు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అయితే ఈ ప్రమాదంపై విదేశీ మీడియా అసత్యాలు ప్రచారం చేస్తుందని ఆయన ఆరోపించారు. Sir, I would like to start by answering that the investigation process, which is according to the international protocol, the norms which were set by International Civil Aviation Organization, where the country, the state of operation should have their investigation body, and we have our own investigation body, which is the Aircraft Accident Investigation Bureau, which got into the investigation process right after the incident with the subject experts into the site, and they have started their process according to the international protocol, and they have involved
subject matter experts, all the international necessary people who are supposed to be participating in the investigation, and they have gone through the first set of investigation process and they have given us the preliminary report. And if you look at the preliminary reports, sir, AIB, as for the first time, so whenever these incidents happen, and if the black box gets damaged, black box is the flight data recorder, which has all the necessary information which gets recorded. And whenever there is a slight damage that happens, it was always, it came to that point, sir, where we were sending the black box outside to the original equipment manufacturer and getting it decoded from that state of manufacture only. And it was for the first time that as a country, India took a stand that the black box which was achieved, even if it was damaged, that the whole decoding process is going to happen in the country, and we have successfully done it in the country also. The AIB has been successful in decoding the entire data which was available, even if the black was from the outer side, if it was looking damaged also. And once the AIB has achieved the decoded the data, which was achieved from two different things. One was the flight data recorder, which has the data numbers, and also the cockpit voice recorder, which has the audio, this thing. So all these things, taking out the facts, the investigation processor runs on three principles, which is to find out what happened, how it happened, and why it happened. And preliminary report, it is called the preliminary report because it can't address all the things and all the questions that we have right now. And what we have done, what the AIB has done, in fact, through the preliminary report, is to kind of address what happened. Based on the facts it found out in the CVR, based on the facts it found out from the FDR, and only the facts that it was able to determine were mentioned in the preliminary report. And to come out with the suggestions or to come out with the exact cause of what happened and to come out with the ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. వైసీపీ నేతలందరిపై కేసులు పెట్టి జైలుకు పంపారని ప్రతిపక్షాలు చూస్తున్నాయి. చంద్రబాబు కుమారుడు లోకేష్ కి పాఠాలు చెప్పేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆలోచిస్తున్నారు. ఇది మిలిటరీ పాలనలా తయారవుతున్నదని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ దుష్ట పాలన అంతానికి అందరం కలిసి పనిచేయాలంటూ అంబటి రాంబాబు పిలుపునిచ్చారు. మేము సంఘ విద్రోహ శక్తులు కాదు, ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లో వచ్చాం, ఎన్నిక కాబడ్డాం, మంత్రులుగా చేశాం. మా మీద కేసులు పెట్టి మమ్మల్ని అణచాలని ప్రయత్నం చేసే లోకేష్ కి చంద్రబాబుకి బుద్ధి చెప్పి తీరుతాం రాబోయే కాలంలో మనం చేస్తున్నా. ఎంతసేపు పట్టిద్దండి? కాలం గిర్రని తిరిగి వచ్చేసింది. ఓ సంవత్సరం అయిపోయింది, ఇక 3 సంవత్సరాలేగా, మధ్య ఇంకో సంవత్సరం ఎలక్షన్లేగా. కాబట్టి కాలం గిర్రని తిరిగి వస్తుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక అన్యాయమైనటువంటి పరిపాలన, ఇది పోలీసు పరిపాలన, ఇది మిలిటరీ పరిపాలన లాగా ఉంది తప్ప మరొకటి కాదు. వీటన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొంటామని కూడా మనవి చేస్తున్నా. రెంటపాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇన్ని 100 మంది మీద కేసు పెడతారని నాకు అర్థం కాలేదు. రెడీగా ఉన్నాం మేము, ప్రతి వాయిదాకు వస్తాం. సత్యనపల్లి మీ అందరికీ అండగా ఉంటాం. 103 పెట్టారు, 113 మందిని పెట్టారు, ఇంకా కొంతమందిని కూడా పెడతారు. ఇప్పుడు 7 పెట్టారు, ఇంకా కొంతమందిని పెడతారు. భార్గవ్ దీనిలో ఉన్నాడు, అప్పిరెడ్డి దీనిలో ఉన్నాడు, మేడం గారు దీనిలో ఉన్నారు, అందరు 400 మంది నాయకులందరినీ దీనిలో పెట్టారు. రోజు వాయిదాకి వస్తాం, మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాం, మీకు ధైర్యం చెబుతాం, మీరు మాకు ధైర్యం, మేము మీకు ధైర్యం, కలిసికట్టుగా ముందుకు వెళదాం. ఈ దుష్ట పరిపాలన అంతం చేసేందుకు ఇవాళ నుంచి సమిష్టిగా కృషి చేద్దామని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మేము సంఘ విద్రోహ శక్తులు అని అడుగుతా ఉన్నా. మేము సంఘ విద్రోహ శక్తులు కాదు, ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లో వచ్చాం, ఎన్నిక కాబడ్డాం. ఈ బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి IBTV.